హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక గత 2 వారాలు గ్రీన్ బార్స్ తర్వాత ఈ వారం ఒక బిగ్ రెడ్ బార్ రావటం చూసాం మనకి నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 23,807 అండ్ ప్రాబబ్లీ 2 వీక్స్ బ్యాక్ లో ఏదైతే 22,786. సో ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ 2 వారాలు ర్యాలీ తర్వాత ఈ వారం టోటల్ ఒక బిగ్ రెడ్ క్యాండిల్ రావటం చూసాం. సిమిలర్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అంటాం మనం. ఎప్పుడైతే ఓపెన్ అండ్ హై ఆల్మోస్ట్ సేమ్ ఉందో అండ్ క్లోజ్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయో. సో 23,543 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 22,774 ఈ వారం లో రావటం చూసాం. అండ్ 23,568 హై వెళ్ళటం చూసాం. అదేవిధంగా 22,900+ దగ్గర మనం క్లోజ్ అవటం చూసాం. సో ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఆర్ మేబీ ఇలాంటి పార్స్ వస్తే కనుక ఒక బాటమ్ ఫైండ్ అవుట్ ఉన్నప్పటికీ అరౌండ్ 22,780 దగ్గర ఒక లోవర్ లోస్కి వెళ్ళే ఛాన్సే ఎక్కువ ఉంది రానున్న రోజుల్లో మనకి సూచిస్తుంది. సో ఆ లోవర్ లోస్ వెళ్ళదు అంటే కన్ఫర్మేషన్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే కనుక లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 23,807 దానిపైన క్లోజ్ అవుతేనే ఐ థింక్ అప్పుడు మనకి బాటమ్ ఫామ్ అయిన కన్ఫర్మేషన్ చార్ట్స్ పరంగా వస్తుంది. అదర్వైజ్ నెక్స్ట్ వీక్ ఒకవేళ 22,750 కట్ అయింది అనుకుంటే కనుక ప్రాబ్లీ అక్కడి నుంచి 500 పాయింట్స్ కూడా కిందకి వెళ్ళే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనకి పడింది కదా టాప్ నుంచి ఆల్మోస్ట్ 1000 పాయింట్స్, ఇక్కడ కొంచెం ట్రై చేద్దాం అంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఎందుకంటే ఈ 1000 పాయింట్స్ ఏదైతే మూవ్మెంట్ ఉందో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ థింగ్, అండ్ స్టాప్ లాసెస్ కూడా ఫాస్ట్ గా ట్రిగర్ అవుతాయి. బెస్ట్ ఏంటంటే ఒక లోవర్ రేంజ్ కోసం వెయిట్ చేయాలి బై చేయాలంటే కనుక. ఒకవేళ 22,750 కట్ అయిందంటే కనుక యాజ్ లో యాజ్ 23,000 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ లో మనకి లెవెల్స్ డ్రాస్టిక్ గా కిందకి వెళ్ళాయని చెప్పుకోవాలి. ప్రీవియస్ హై ఏదైతే ఉందో 23,800 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 600 పాయింట్స్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సేమ్ వే 600 పాయింట్స్ ఇంకా కింద కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రేంజ్ లో ప్రాబ్లీ ఇట్స్ వెరీ టఫ్ టు ట్రేడ్ అనే మనకి చార్ట్స్ పరంగా సూచిస్తున్నాయి. మన ఇండివిజువల్ స్టాక్స్ లో కనుక వెళ్ళి చూస్తే మేబీ కొన్ని నేమ్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సెక్టర్స్ లో కొద్దిగా పాజిటివిటీ అనేది రావటం చేసాం బికాస్ ఆఫ్ సమ్ న్యూస్ ఆర్ మేబీ సమ్ ఈవెంట్. అట్లా భారతీ ఎయిర్టెల్ రిజల్ట్స్ బాగా ఇవ్వడంతో 2% పెరగటం చేసాం. బజాజ్ ఫిన్సర్వ్ లో టెక్నికల్ బౌన్స్ వచ్చింది. ఫస్ట్ ఇట్ వాస్ ఫైనాన్స్ అండ్ ఈ వారం ఫిన్సర్వ్ అది కూడా అబౌట్ 2.5% పెరగటం చేసాం. అయితే కొంచెం ఎఫ్ఎంసీజీ నేమ్స్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి, బ్రిటానియా, ట్రెంట్ లాంటివి. అదేవిధంగా బ్యాంకింగ్ నేమ్స్ లో 2 బ్యాంక్స్, కోటక్ బ్యాంక్ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రెష్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి తీసేశారో ఈ వారం, అది కూడా 1% ఎక్కువ గెయిన్ అవటం చేసాం. అదేవిధంగా ఐసిఐసిఐ. సో లిటరలీ ఓన్లీ 6 స్టాక్సే పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి, అది కూడా 0.13 నుంచి 2.5% మధ్యలో పెరగటం చేసాం. సో మోర్ దాన్ 1% పెరిగిన స్టాక్స్ ఓన్లీ 4 స్టాక్సే ఈ వారం నిఫ్టీలో ఉన్నాయి. బట్ బ్రూటల్ సెల్లింగ్ మనం ఆటో నేమ్స్ లో చూసాం. సో ప్రాబ్లీ ఓవరాల్ ఆటో స్పేస్ చాలా చాలా సెల్లింగ్ గురైంది. లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా రెసిలియన్స్ గా ఉన్న ఆటో నేమ్స్ ఈ వారం ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. సో ఐషర్ మోటార్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది ఈ వారం, ఇప్పుడు 12.5% క్రాక్ అయింది. దాని తర్వాత హీరో మోటార్ కార్ప్ అరౌండ్ 9.5% పర్సెంట్ చేసాం. అదేవిధంగా M&M కానీ టాటా మోటార్స్ కానీ అదర్ నేమ్స్ బజాజ్ ఆటో, మారుతి ఇవన్నీ కూడా చాలా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఇది 2వ వారం అని చెప్పాలి. సో స్టాక్స్ లైక్ బిఎల్, ఓఎన్జీసీ, పవర్ గ్రేడ్ ఇవన్నీ ఎనీవేర్ బిట్వీన్ 7 to 9% పర్సెంట్ చేసాం. కోల్ ఇండియా లాంటివి అన్ని కూడా. ఇక ఎఫ్ఎంసీజీ నేమ్స్ లో ట్రెంట్, టైటాన్ కానీ లేదంటే అదర్ నేమ్స్ లైక్ బ్యాంకింగ్ లో శ్రీరామ్ ఫైనాన్స్ కానీ, ఫార్మాలో సిప్లా, డాక్టర్ డి లాంటివి, కోర్ సెక్టర్ లైక్ అల్ట్రాటెక్, ఐటీలో విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర, మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్, ఆల్ ద సెక్టర్స్ ఈ వారం రెడ్ లోనే క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. లీస్ట్ ఎఫెక్ట్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక ఓన్లీ 4-5 స్టాక్స్ అగైన్ బిలో 1% కింద క్లోజ్ అయ్యని చెప్పొచ్చు. రెస్ట్ ఆల్ 1% నుంచి 12% వరకు క్రాక్ అవుట్ అని చేసాం. సో టు నేమ్ ఫ్యూ స్టాక్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్సిఎల్ టెక్, హిండాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ కూడా బిలో 1% వీక్ అవుట్ అని చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొంచెం రెసిలియన్స్ చూపించిందని చెప్పాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో అదే ఒక కీ సపోర్ట్ గా తీసుకోవటం చూసాం. వేరేస్ నిఫ్టీ 2 వీక్స్ లో కింద సపోర్ట్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ వీక్ సపోర్ట్ దగ్గర తీసుకోవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఒక చిన్న ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది. లాస్ట్ వీక్ లో 48,906 అండ్ ఈ వారంలో 48,719, బట్ క్లోజింగ్ 49,100 పైనే అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ
బ్యాంక్ నిఫ్టీలో బై ఆన్ డిప్స్ కైండ్ ఆఫ్ నేచర్ ఉంది అని ఒక ఫీల్ ఇస్తుంది. సో 48,500 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వీక్ హై ఏదైతే ఉందో 50,600 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ ద మిడ్ పాయింట్. సో నెక్స్ట్ వీక్ ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయ్యి 48,500 బ్యాంక్ నిఫ్టీ వచ్చింది అంటే కనుక విచ్ ఇస్ అబౌట్ 500 పాయింట్స్, అక్కడ లాంగ్ పొజిషన్కి వెళ్తే కనుక 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఉంటుంది. సో 48,200 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 300 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుంటే ఒక 900 to 1000 పాయింట్స్ పెరిగే ఛాన్సెస్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో నిఫ్టీ సెల్ ఆన్ రైస్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బై ఆన్ డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి, బికాస్ చార్ట్స్ అవి సజెస్ట్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇందాక చెప్పినట్టు కోటక్ బ్యాంక్ 1.2% పెరగటం చూసాం, బికాస్ వాళ్ళ రెస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూయన్స్ కి వాటికి అని. ఐసిఐసిఐ 0.25 రెండే గెయినర్స్ గా నిలిచాయి. అదర్వైజ్ పిఎస్యూ నేమ్స్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చూసాం. కెనరా, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ బిట్వీన్ 5 to 9% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక ఎస్బీఐ 2% కరెక్ట్ అయింది. ఇక ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఏయూ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం అబౌట్ 9.7% క్రాక్ అవటం చూసాం. అదేవిధంగా ఐడిఎఫ్సి ఫస్ట్ కానీ ఇండస్ఇండ్, ఫెడరల్ ఇవన్నీ కూడా 3 to 6% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక క్యాష్ స్టాక్స్ లో ఐ థింక్ కొన్ని బ్రైట్ స్పాట్స్ ఉన్నాయి, కొన్ని గ్రీన్ షూట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా జెనిత్ ఎక్స్పోర్ట్స్ 36% పెరగటం చూసాం. రామా న్యూస్ ప్రింట్ 15% పెరిగింది. గర్వారే హైటెక్ ఆల్మోస్ట్ 15% పెరగటం చూసాం. అదేవిధంగా జోడియా క్లాతింగ్ ఒక 12% పెరిగింది. అగర్వాల్ ఐ హాస్పిటల్ అబౌట్ 10% పెరగటం చూసాం. విమ్తా ల్యాబ్స్ ఒక 10% దాకా పెరిగింది. సో అలా దేర్ ఆర్ కొన్ని గ్రీన్ షూట్స్ ఉన్నాయి, బట్ బిగ్గెస్ట్ లూజర్స్ ఫార్మా నేమ్స్ అని చెప్పాలి. నాట్కో 33% ఈ వారం క్రాక్ అవటం చూసాం. ఆర్చిడ్ ఫార్మా 32% పడుతుంది చూసాం. అదేవిధంగా ఐ థింక్ అదర్ నేమ్స్ లైక్ లారస్ ల్యాబ్ ఇవన్నీ కూడా బిట్వీన్ 8 to 10% దాకా కట్ అవుట్ అని చూసాం. అండ్ బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం చూస్తే కనుక ఆఫ్ కోర్స్ మనం ట్రాక్ చేసే స్టాక్స్ అండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ ఆల్ఫా జియో ఒక 34% క్రాక్ అవుట్ అని చూసాం. ఎక్సెల్ ఇండస్ట్రీస్ 32% క్రాక్ అవుట్ అని చూసాం. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ 30% క్రాక్ అవుట్ అని చూసాం. జ్యోతి స్ట్రక్చర్ స్మాల్ నేమ్ అయినా కూడా ఒక 28% దాకా పడుతుంది చూసాం. సెంకో బిర్లా 28% పడుతుంది చూసాం. అలా లాట్ ఆఫ్ నేమ్స్ యాక్చువల్లీ బిట్వీన్ 20 to 18%. కే ఫిన్టెక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆల్మోస్ట్ 24%. ఆన్ మొబైల్ ఒక 23% పడుతుంది చూసాం. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేమ్స్ అట్లా చెప్పుకుంటా పోతే కనుక. సో ప్రతి వారం కూడా మనం 4 స్టాక్స్ ని వీళ్ళు అనలైజ్. సో ఆ స్టాక్స్ ని మనం ఈ వారం తీసుకుందాం. ఫస్ట్ స్టాక్ మనం చూస్తే కనుక ఇట్ ఇస్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్. మనందరికీ చాలా చాలా సుపరిచితమైన స్టాక్ ఇది. అండ్ ఇన్ఫాక్ట్ ఇది బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ అవ్వాలి అంటే కనుక వన్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ ఇస్ పిఎన్బి. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 93 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో దీని హిస్టరీలోకి వెళ్ళి చూస్తే కనుక దీని ర్యాలీ అనేది ఆల్మోస్ట్ 67 నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి. సో 2023 అక్టోబర్ లో దీని ర్యాలీ అనేది 67 దగ్గర స్టార్ట్ అవటం చూసాం. అండ్ మే వచ్చేసరికి 2024 అంటే మొన్నటి మే లాస్ట్ ఇయర్ మే వచ్చేసరికి 142 దగ్గర టాప్ అవుట్ అయింది. మనందరికి తెలిసిన న్యూస్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏదైతే జూలైలో వచ్చిందో ఆ స్టాక్ 104 దాకా కరెక్ట్ అవటం చూసాం 142 నుంచి. దాని తర్వాత ఒక 3-4 months కన్సాలిడేషన్ లోకి వెళ్ళి ఇన్ఫాక్ట్ అగైన్ అక్టోబర్ 24 లో ఒక బ్రేక్ డౌన్ రావటం చూసాం ఎప్పుడైతే అది 104 కట్ అయిందో. సో దాని తర్వాత నుంచి ఒక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో. సో దాని రేంజ్ చూస్తే కనుక 92 నుంచి 111 మధ్యలో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. బట్ అగైన్ ఈ స్టాక్ కి మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక డిసెంబర్ 2023 లో ఏదైతే ఉందో విచ్ ఇస్ 78 అది ఒక గ్రేట్ సపోర్ట్ గా నిలుస్తుంది షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ లో కూడా. సో ఇన్ కేస్ ఆపర్చునిటీ వచ్చింది అంటే కనుక 78 నుంచి 84 అనేది మనకి ఈ టైంలో డిమాండ్ జోన్ గా ఉంది పిఎన్బిలో. సో అలాంటి ప్రైస్ వస్తే కనుక వన్ షుడ్ డెఫినెట్లీ ట్రై టు బై. ఎందుకంటే దీనికి ఒకవేళ ర్యాలీ మళ్ళీ అగైన్ స్టార్ట్ అయింది మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అంటే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ 117 నుంచి 125 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్ కేస్ మనం 85 లో కొన్నా కూడా ఐ థింక్ ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా 74 కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా ప్రాబ్లీ ఒక 9 రూపీస్ రిస్క్ ఉంటుంది 84 or 85 నుంచి. అండ్ ప్రాబ్లీ ఒకవేళ 117 వచ్చింది అంటే కనుక 85 నుంచి క్లోజ్ టు అబౌట్ 40 రూపీస్. సో 1:4 రిస్క్ రివార్డ్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్ ని వన్ షుడ్ డెఫినెట్లీ బై అనే మా సజెషన్. ఒకవేళ ట్రేడ్ అయితే స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం, లేదు ఇన్వెస్టర్ అయితే కనుక మేబీ 1 year టైం ఫ్రేమ్ ఆర్ 1.5 year టైం ఫ్రేమ్ ఉంటే 15% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఈజీగా వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. ఇక రెండో స్టాక్ మనం చూడాల్సింది చెప్పుకునేది ఈరోజు ఆర్వీఎన్ఎల్. సో మనందరికీ సుపరిచితమైన స్టాక్ ఇది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 367 ఉంది, రైల్వే థీమ్ ఇది. సో దీని ర్యాలీ మనం చూస్తే కనుక 2022 నుంచి దీనిలో ర్యాలీ అనేది స్టార్ట్ అవడం చూసాం విచ్ ఇస్ అరౌండ్ 84 దగ్గర.
సో మనం ఒక 1 year పక్కన పెడితే కనుక ఐ థింక్ 21లో మనం చూస్తే ఈ స్టాక్ 30-35 రూపీస్ ఉన్న స్టాక్ ఒక బ్రేక్అవుట్ అరౌండ్ 84-85 దగ్గర 22లో రావటం విషయం చాలా చాలా స్పీడ్ గా విత్ ఇన్ 1.5 year ఈ స్టాక్ మల్టీ బ్యాగర్ అయిపోవటం చూసాం. సో 647 దాకా వెళ్ళటం చూసాం. సో 10 times అయింది స్టాక్ ఇది 1.5 year లోనే. న్యాచురల్లీ అంత పెరిగినాక స్టాక్ లో కరెక్షన్ అనేది వెరీ వెరీ కామన్. సో అదే మనం చూస్తున్నాం ఇప్పుడు లాస్ట్ 6 months గా ఒక క్లియర్ లోవర్ హైస్ లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది అండ్ ఒక మంచి కరెక్షన్ కూడా ఆల్రెడీ గురైంది. సో టాప్ నుంచి చూస్తే కనుక 640-350 క్లోజ్ టు 40-45% డిప్ వచ్చినప్పటికీ స్టిల్ అట్రాక్టివ్ లేదు. రీజన్ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ ఎప్పుడైతే 10 times పెరిగిందో మార్కెట్ ఇంకా కిందకు వస్తేనే మంచి అట్రాక్టివ్ బయింగ్ అనేది అనిపిస్తుంది. సో మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక మేబీ 317 నుంచి ప్రాబ్లీ ఐ థింక్ 286 అనేది ఒక కీ డిమాండ్ జోన్ ఉంది ఈ స్టాక్ కి. సో ఆ డిమాండ్ జోన్ వచ్చే వరకు వన్ షుడ్ నాట్ ఎంటర్ అని చెప్తాను. బట్ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ డూ ఎస్ఐపి అంటే, ఎందుకంటే 318కి 350కి పెద్ద డిఫరెన్స్ లేదు ఇక్కడ, జస్ట్ అబౌట్ ద 10% కరెక్షన్ కాబట్టి. ఒకవేళ కరెక్షన్ రాకుండా పైకి వెళ్ళిపోయింది అనుకుంటే కనుక ఇది మళ్ళా ఈజీగా 3 months హై ఏదైతే ఉందో 530 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో RVNL లో సజెషన్ ఏంటి అంటే కనుక అక్యూములేట్ బిట్వీన్ 318-286 అండ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే కనుక 265 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు వెళ్ళకపోయినా కూడా స్వింగ్ హైస్ మనం చూస్తే కనుక ఇమీడియట్ రెసిస్టెన్స్ 482లో ఉంటుంది, దాని తర్వాత 533 దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ ప్రైస్ పాయింట్స్ క్లియర్ గా నోట్ చేసుకునే ఈ స్టాక్ లో ట్రేడ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఇక నెక్స్ట్ స్టాక్ KNR కన్స్ట్రక్షన్ 250 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 246. సో వెరీ వెరీ స్పెక్యులేటివ్ స్టాక్ అనాలి ఇది, ఎందుకంటే ఇట్స్ కైండ్ ఆఫ్ పంప్ అండ్ డంప్ అన్న ప్యాటర్న్ మనకి ఐ థింక్ మంత్లీ చార్ట్స్ లో కనిపిస్తుంది. సో దీని జర్నీ బేసికలీ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 236 రూపీస్ లాస్ట్ మార్చ్ లో. సో 1 year అవ్వకముందే ఇది 236 నుంచి ఆల్మోస్ట్ 415 హై వెళ్ళటం చూసాం, విచ్ వాజ్ ఇన్ జూలై. సో అక్కడ నుంచి కంటిన్యూస్లీ కరెక్ట్ వచ్చి 100% రిట్రేస్ అయిపోయింది స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ లో 2 things అవుతాయి. సో ప్రీవియస్ హైస్ అనేది బ్రీచ్ అవ్వవు జనరలీ, 100% రిట్రేస్ అయిన స్టాక్స్. అండ్ ఒకవేళ 236 కట్ అయిందంటే కనుక న్యూయర్ లోస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ట్రిక్ట్ గా నా ఉద్దేశంలో 202 కింద స్టాప్ లాస్ పెట్టుకోమని సజెస్ట్ చేస్తాను, విచ్ ఇస్ అబౌట్ 30-40 రూపీస్. అండ్ పుల్ బ్యాక్ ర్యాలీస్ వచ్చి ఐ థింక్ 311 నుంచి ప్రాబ్లీ 356 ఏదైతే స్వింగ్ హై ఉందో అక్కడికి వస్తే కనుక ఈ స్టాక్ ని కంప్లీట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఫ్రెష్ గా కొనే ఇన్వెస్టర్స్ దే షుడెంట్ టచ్ దిస్ కైండ్ ఆఫ్ స్టాక్స్ అని మా సజెషన్. ఇంకా లాస్ట్ స్టాక్ ఈ రోజు మనం మాట్లాడుకునేది సాగర్ దీప్. సో ఇట్స్ ఎ పెన్నీ స్టాక్, బట్ చాలా మంది అడిగారు కాబట్టి మనం ఈ స్టాక్ ని చూస్ చేయడం జరిగింది. ఇట్స్ ఎ అన్టచబుల్ స్టాక్, ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాల్యూమ్స్ అవ్వదు దీంట్లో. సో మీకు మహా అయితే మాక్సిమం మనం చూసింది 2 lakhs 3 lakhs పర్ డే కన్నా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో యావరేజ్ వాల్యూమ్ దీనిలో 30,000 నుంచి 1 lakh మధ్యలో అవుతాయి. వెరీ వెరీ స్మాల్ క్యాప్ స్టాక్. సో 31 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, మార్కెట్ క్యాప్ 55 crore, జస్ట్ 55 crore. సో ఇలాంటి స్టాక్ లో ట్రేడర్స్ అయితే డెఫినెట్లీ దే షుడెంట్ ఎంటర్. ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరి దగ్గర అయితే మేబీ ఒక 100 lakh అంటే 1 crore పోర్ట్ఫోలియో ఉంటే కనుక దే షుడ్ ఇన్వెస్ట్ ఓన్లీ మేబీ 1% ఆర్ 2% ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో. అంటే 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టేస్తే ప్రాబ్లీ ఈ డబ్బులు మనకి కాదు అనుకున్న ఇన్వెస్టర్స్ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి. బట్ చార్టికలీ మనం చూస్తే కనుక 22 రూపీస్ నుంచి 40 రూపీస్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్వార్టర్ ఇది మూవ్ అవుతుంది. సో మేబీ రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో ఆ 40 రూపీస్ స్వింగ్ కోసం ట్రై చేయొచ్చు. కరెంట్లీ 30 ఉంది, బిట్వీన్ 30 and 25 మధ్యలో. బట్ స్ట్రిక్ట్లీ 20 కింద క్లోజింగ్ బేసిస్, స్టాప్ లాస్ కూడా మస్ట్, బికాస్ దీనిలో వాల్యూమ్ ఎక్కువ జరుగు కాబట్టి చాలా చాలా లో క్వాంటిటీ దీనిలో అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ వీక్ మనకి మార్కెట్స్ వోలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంది. ట్రంప్ ఏం ట్వీట్ చేస్తాడో అనేది మార్కెట్ చూస్తూ ఉంటుంది. అతను చెప్పిన సెక్టార్స్ ని బట్టి ఆ స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎస్పెషలీ ఫండ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ వి షుడెంట్ బై. ఒకవేళ కొన్నా కూడా మేబీ ఇక్కడ నుంచి 20-25% పడినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనేటట్టు వి షుడ్ చూస్ ద స్టాక్. అదేవిధంగా నెక్స్ట్ 1 to 2 years లో 15% ఆర్ పర్ యానం కన్నా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లేకుండా వి షుడ్ సెలెక్ట్ ద స్టాక్ అని మా ఉద్దేశం. యాజ్ ఆఫ్ నౌ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.